ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు వందనాలు. ప్రియులారా, అపోస్తలిక్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మరొకసారి శుభాలు తెలియజేస్తున్నాను. మనం గత 5-6 రోజులుగా ప్రవీణ్ పగడాల గారి యొక్క యాక్సిడెంట్ ప్రమాదం గురించి ఎన్నో విషయాలు మనం న్యూస్లలో చూస్తూ వచ్చాం. మన ఛానల్లో కూడా కొన్ని విషయాలను నేను పెట్టడం జరిగింది, అది కూడా చూస్తూ వచ్చారు. వారి యొక్క అంతిమ యాత్ర సమాధి కార్యక్రమం 27వ తేదీ గురువారం రోజున హైదరాబాద్ పట్టణంలో జరిగింది. భారీ ఎత్తున చాలా వేల మంది రోడ్డు ఎక్కి ఆ అంతిమ యాత్రలో పాలు పొందడం క్రైస్తవులలో ఉన్న ఐక్యతకు నిదర్శనంగా మనం చూడొచ్చు. ఎంత అద్భుతమైనటువంటి ఐక్యత ఈ రోజున ప్రవీణ్ అన్న పగడాల వారి మృతి తర్వాత క్రైస్తవ సంఘాలన్నీ గలమెత్తి నిరసనలు తెలియజేస్తూ రోడ్ల మీదకి రావడం, చాలా ఇదంతా కూడా అభినందనీయం. మనం ఇదే ఐక్యతను రానున్న రోజులలో మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రవీణ్ పగడాల గారి భార్య జెస్సికా గారు, సిస్టర్ గారు చాలా చక్కగా సమాధి కార్యక్రమంలో మాట్లాడారు. నా భర్తను చంపినటువంటి వారిని నేను క్షమిస్తున్నాము అని ఆయన ఏదైతే ఆశయాలు కలిగి ఉన్నాడో ఆశయాలను కొనసాగించడానికి మనం అందరం అనేకులు ప్రవీణ్ పగడాల లాంటి వారు లేవాలని చాలా విశాల హృదయంతో మాట్లాడినారు. ఆమె యొక్క పరిపక్వత చాలా గొప్పది. ఆమె లాంటి తల్లులు క్రైస్తవ సమాజానికి ఎంతో మాదిరికరం. ఆమెకు మన అపోస్తలిక్ వాయిస్ తరపున వందనాలు తెలియజేస్తూ మన ప్రగాఢమైన సానుభూతిని సిస్టర్ జెస్సికా గారి కుటుంబానికి, వారి పిల్లలకు ప్రగాఢమైన సంతాపాన్ని తెలియజేస్తూ మీకు దేవుడు ఆదరణ కలిగించాలని కోరుకుంటున్నాం. సిస్టర్, దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. ప్రవీణ్ పగడాల అన్నగారు ఏదైతే ఆశయాలు కలిగి ఉన్నాడో ఆశయాలను తీసుకెళ్ళడానికి మీరు కూడా ముందుకెళ్లాలని, ప్రభు మిమ్మల్ని బలపరచాలని ప్రార్థిస్తున్నాను. ఇదిలా ఉంటే ప్రియులారా, ఈ మతోన్మాదులు కొంతమంది ఎంత దారుణంగా ఆ కామెంట్లు పెడుతున్నారంటే, మానవత్వం అనేది చచ్చిపోయింది అనటానికి ఈ దరిద్రులను చూస్తేనే అర్థమైపోతుంది. ఇంత నీచంగా దిగజారేంట్రా. ఆ సిస్టర్ గారు ఇండోర్ మధ్యప్రదేశ్ మేబీ ఆ రాష్ట్రంలో ఆమె ఆమెకు తెలుగు రాదు. ఒక పాస్టర్ గారి కూతుర్ని నేను పెళ్లి చేసుకున్నానని పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు చెప్పారు. ఆమె ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే నువ్వు బ్రిటిష్ వాళ్ళకు పుట్టినావా అని కామెంట్లు పెట్టడం. రెండోది, మొగడు చేస్తే అంత ఆనందంగా ఉన్నావు తల్లి అని పెట్టడం. ఏం మనుషులరా మీరు? ఎంత జాలి కనికరం ఉండదారా? రాక్షస జాతులలో కూడా కొన్ని జాతులు ఉంటాయి. ఈ మతోన్మాదులు, ఒకడేమో తాగి చచ్చినాడు అని ఒకడు పెడతాడు, ఇంకొకడేమో మా హిందూ దేవీ దేవతలను దూషిస్తూ కుక్క సాగు చచ్చినాడు అని కొంతమంది పెడతారు. రే నాయన, ఆయన దేవుని సాగుబుట్ల, మీ అందరికంటే చాలా అమూల్యమైనటువంటి స్థలంలో ఉన్నాడు ఆయనని చనిపోయాక ఇంత నీచంగా మాట్లాడడం మీరు ఏ రాక్షస జాతి, సరప్ప జాతి మీరు అంటానికి ఇది నిదర్శనం. సో అయినా పాస్టర్లు క్రైస్తవులు ఎక్కడ కూడా తొందరపడలేదు, చాలా సంయమనం పాటిస్తున్నారు. రేపు సోమవారం రోజు ఈ వీడియో మాట్లాడే నాటికి ఈ రోజున ఆ డేట్ వచ్చేసి 29 సోమవారం రోజున మనకు రిపోర్ట్ వస్తుంది. అంతవరకు సంయమనం పాటిస్తారు. సో మనమందరం వెయిట్ చేద్దాం, దాని కొరకు ప్రార్థన చేద్దాం. క్రైస్తవ సమాజాన్ని చూస్తూ చాలా రాజకీయ పార్టీలు కూడా భయపడుతున్నాయి ఈ పరిస్థితులను బట్టి. సో ఈ మతోన్మాదులు ఇంత భయంకరంగా తయారైనడో ప్రవీణ్ అన్న మరణం తర్వాత వారి మాటలు, వారి పోస్టులు చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అసలు వాళ్ళని చూస్తే కోపపడాలా జాలిపడాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఇంత దారుణమైనటువంటి మాటలు అంటే భయంకరంగా మాట్లాడుతున్నారు. సో వారి రక్షణ కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. క్రైస్తవ్యానికి ప్రభు నేర్పింది ఏంటంటే ప్రార్థన చేద్దాం. మిమ్మల్ని హింసించు వారి కొరకు మీరు ప్రార్థించమన్నాడు. సో వీ కెన్ ప్రే. ఎవరు కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకండి. అయితే కొంతమంది ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, చాలా ఓవర్గా మాట్లాడుతున్నారు. దట్స్ నాట్ గుడ్ టైం. అది మంచి సమయం కాదు. మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి, రెండోది ఇంకా ఈ అంశము పెడదారి పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ క్రైస్తవ నాయకులుగా అనిపించుకోవాలన్నటువంటి అత్యుత్సాహం ఉన్నటువంటి కొంతమంది ఊరికే పేలబోయిన గొంతులు వేసుకొని మాట్లాడడం బంద్ చేయాలి. ఇప్పుడు సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని ప్రదర్శించాల్సిన సమయం కాబట్టి ఎవరు కూడా ఓవర్గా మాట్లాడడం బంద్ చేయండి. ఇప్పుడున్న పరిస్థితి మంచిది కాదు.
ప్రభువుని గురించి మనం మాట్లాడాలి, కానీ ఇక రెచ్చగొట్టే వ్యాఖ్యలకు పోకుండా ఉండడం మంచిదని అపోస్తలిక వాయిస్ తరపున మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరు సంయమనం పాటిస్తున్నారు, మీ అందరికీ నా వందనాలు. ఇక రెండవ న్యూస్ వస్తే ప్రియులారా, మనం గత వారం లేవియాతాన్ గురించి నేను ఒక వీడియో పెట్టాను, మీకు ఆ లింక్లో కూడా పెడతాను, మీరు చూడండి. లేవియాతాన్ అనేటువంటి సర్పము సముద్రంలో కనబడింది. తర్వాత హోర్పిస్ అని, అది ద డూమ్స్ డే ఫిష్ అనేటువంటి ఆ ఫిష్ కనబడింది. ఇది ప్రళయానికి సూచన అని అందరూ నమ్ముతారు. అది కనబడినప్పుడు 2011వ సంవత్సరంలో జపాన్లో కూడా భూకంపం వచ్చింది అని చెప్పినటువంటి ఆ వీడియో, మాట్లాడిన వీడియో ఉంటుంది, మీరు కూడా చూడండి. అది కనబడిన ఒక 15 రోజులు, అంటే ఇంచుమించు ఒక 20 రోజుల డిఫరెన్స్లోనే నిన్నటి దినం, నిన్న 28వ తేదీ మయన్మార్ అండ్ థాయిలాండ్లో భూకంపం వచ్చినది. భారీ భూకంపం, రిక్టార్ స్కేల్ మీద 6.7గా నమోదైనట్టుగా చెప్తున్నారు. భారీ ప్రాణ నష్టం జరిగినది. బిల్డింగ్స్ అన్ని కూడా చూడండి మీరు వీడియోలో, ఎంత దారుణంగా ఉంటుందంటే అంత దారుణంగా బిల్డింగ్స్ అన్ని కూడా కూలిపోయినట్టుగా, భారీ ప్రాణ నష్టం జరిగినట్టుగా, శిథిలాల కింద కొన్ని వేల మంది మృతి చెందినట్లుగా ప్రభుత్వాలు గుర్తించారు. మయన్మార్ ప్రభుత్వం, గవర్నమెంట్ అయితే ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో ఉంది. వారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా సంతాపం తెలియజేసి ఏదైనా మా నుండి సపోర్ట్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తన ట్విట్టర్ వేదికగా వారు ప్రకటించారు. సో ఈ 2 ప్రమాదాలు, ఈ భూకంపం నిన్న రావడం, మీకు గత వారంలో చెప్పాను, ఓర్పిస్ కనబడ్డది. ఇది ప్రపంచానికి ఏదో ఒక మెక్సికో ప్రాంతంలో కనబడ్డది. ఆ ఫిష్ ఏదో ఒక సంకేతాన్ని చూపిస్తుందని చాలా మంది నమ్మారు. అది ఈ సంకేతమే నేను నమ్ముతున్నాను. ఎందుకంటే సముద్రంలో వచ్చేటువంటి లేదా భూమిలో జరుగుతున్న మార్పులను పసిగట్టేటువంటి ఆ జ్ఞానం పశువులకు, పక్షులకు, చేపలకు, వీటికి ఉంటది అని సైంటిస్టులు నమ్ముతారు. సో దానికి సూచనగానే ఇక్కడ ఇది జరిగినది అని నేను నమ్ముతున్నాను. సో మనం అందరూ ప్రార్థన చేద్దాం. ఇంకా రానున్న రోజుల్లో ఎన్నో విపత్తులు మనం చూడబోతున్నాం. చూడండి, ఈ సంవత్సర ప్రారంభంలోనే అమెరికాలో కార్చిట్స్, అనేకమైనటువంటి బిల్డింగ్స్ అన్ని కాలిపోయినాయి. ఇప్పుడు ఇదొక విపత్తు, భయంకరమైన విపత్తు, భూకంపం వచ్చినది. ఈ భయంకరమైన భూకంపంలో బాధితులుగా ఉన్నటువంటి కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేద్దాం, నెమ్మది కలిగించబడినట్లుగా. రెండోది, ఆ ప్రమాదం నుంచి ఇంకా అనేకులు తప్పించబడినట్లుగా, ఆర్థికమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నట్లుగా మనం ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో చూస్తున్నందుకు మీకు వందనాలు. ఇంకా అనేకులకు రీచ్ అవ్వడానికి మీరేం చేయండి అంటే, లైక్ చేస్తే అనేకులకు ఈ వీడియో రీచ్ అవుతుంది. అనేకులు చూడడానికి, సత్యాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్.